సొంత అన్నదమ్ములు, సొంత అక్కచెల్లెలు, సొంత సంఘము, సొంత సభ్యులు, సొంత సేవకుడు, లేకపోతే సొంత మనుషులు, మన చుట్టూన్నటువంటి బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే సంతోషపడేటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఎంత ఘోరమైందనంటే అది చూసినప్పుడట దేవుడు చాలా బాధపడతాడట. నిజంగా ప్రేమ బిడ్డలారా, మనిషి యొక్క కోరికలు చాలా దారుణమైనవి. మన హృదయ సంబంధమైనటువంటి కోరికలు, మన ఆలోచన యావత్తు సఫలము కావాలని మనం ఆశిస్తున్నాము. కానీ ఆ హృదయంలో ఉండేటువంటి కోరికలు చాలా చెడ్డవి, విడ్డూరమైనవి, విచిత్రమైనవి. ప్రేమ బిడ్డలారా, ఎటువంటి ఘోరమైన పరిస్థితులు అనంటే ఎదుగుదలను కానీ, అభివృద్ధిని కానీ, ఆనందాన్ని కానీ, సంతోషాన్ని కానీ ఎప్పుడు కూడా మనుషులైనటువంటి వారు ఓర్చుకోలేనటువంటి ఒక వ్యసనం అనేది మానవ జాతిని పట్టి పీడిస్తుంది.